దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాలు మేళ్ళు పొందాలి, దీవెనలు పొందాలి. నీ బ్రతుకులో నీకు ఏ కష్టమున్నా యేసు ప్రభువారు నీ కష్టాల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టారు. ఆయన తన వారికి ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అండి. మరి ఏ కష్టం చేత నీవు ఇబ్బంది పడుతున్నావు? ఈ ఉదయకాలంలో నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని చేత్తో తీసుకో, నీ హృదయంలో భద్రపరుచుకో. ఆయన వాక్యం నీ నోట, నీ చేతిలో, నీ హృదయంలో ఉండాలని దేవుని మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ జీవితంలో నీ దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, శాశ్వతుడు నీ దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు, నీ మీద దృష్టి పెట్టి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు. ఏ చిక్కు సమస్యల్లో ఆత్మచేత వేదన పడుతున్నావా? ఏ చిక్కు సమస్యలో కృంగి ఉన్నావు? నీ ఆత్మకు నెమ్మది లేదా? ప్రియ సహోదరి, సహోదరా, అయితే దేవుడు అంటున్నా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండే దేవుడు, నీకేమీ తక్కువ కాదు. ఏమీ తక్కువ కాదు, ఏ మేలు తక్కువ కాదు. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా నీ ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. నీ దేవునికి నీవు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? దేవునితో నీ జీవితాన్ని కట్టుకో. ప్రియమైన సహోదరి, ఆయన నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు. ఎంతటి కష్టమైనా సరే భారముగా ప్రార్థించు. నీ కన్నీళ్ళు ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రార్థనలో ఎడతెగక విశ్వాసాన్ని కాపాడుకో. దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని అందించే దేవుడు. జీవము గల దేవునికి భయపడిన ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు దేవుని ఎదుట తొలగిపోయినప్పుడు వారు మరలా పశ్చాత్తాపడి దేవుని వద్దకు రాగా దేవుడు వారిని చేర్చుకొని వారి కన్నీళ్లు తుడిచిన దేవుడు. కాబట్టి నీ పట్ల కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు, వింత కార్యాలు చేయబోతున్నారు, ఆశీర్వాదాలు, మేళ్ళు ఇవ్వబోతున్నారు. ఏ శ్రమ చేత కృంగి ఉన్నావు? దేవుని బిడ్డ, హృదయంలో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భారంగా ప్రార్థించు. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, భయపడుకో. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీ ప్రేమకు అంతము లేదు. అవును ప్రభువా, సర్వ ప్రజల్ని కాపాడే దేవుడు, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సమస్త మానవాళిని కాపాడండి, మీ దోసులను కాపాడండి. ఏ బిడ్డలు ఏ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల చేత సతమతమై నలిగిపోతున్నారు, ఆ బిడ్డలకు ఏసునాములు ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచి కృప చూపే దేవుడు, రోగులను స్వస్థపరిచి అక్కర్లుండి తీర్చండి. అందరి బంధకాలు తొలగించి ఘనత పొందు. శక్తి గలేసైనా అమ్మని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.